ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాధ్యులు తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కె సంజీవరావు శనివారం తెలిపారు. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడిన ఈ జాబ్ మేళాలో తెనాలి పరిసర ప్రాంత యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీకాంత్, మండల అభివృద్ధి అధికారులు దీప్తి, విజయలక్ష్మి, తహసీల్దార్ కె గోపాలకృష్ణ తదితరులు జాబ్ మేళాను పరిశీలించారు. మొత్తం 12 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా 72 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 34 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు మాట్లాడుతూ 19 కంపెనీల ద్వారా 344 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హాజరైన యువతీ యువకులు తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి ఉద్యోగం సాధించాలని తెలిపారు. తెనాలి ఎంపీడీఓ శ్రీమతి దీప్తి మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని దృఢ సంకల్పంతో అందిపుచ్చుకోవాలని తెలిపారు. కొల్లిపర ఎంపీడీఓ శ్రీమతి విజయలక్ష్మి తమలోని నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. తహసీల్దార్ కె గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ యొక్క అనుభవాలను ఇతర యువకులతో పంచుకోవాలని అన్నారు. కళాశాల కరెస్పాండెంట్ శ్రీ నన్నపనేని సుధాకర్ గారు ప్రసంగిస్తూ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహణ ఎంతో సంతోషదాయకంగా ఉందని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు. తదనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ షీలా గారు, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. మీలో చాలామంది ఈ స్కిల్ డెవలప్మెంట్కి కూడా దీంట్లో మీకు అంటే మీకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే అది ఉద్యోగం చిన్నదా పెద్దగా చూసుకోవద్దు. మీకు మంచి ఉద్యోగం మీరు మీ స్కిల్స్ని మీరు షార్పెన్ చేసుకోండి. మీరు ఒక ఉద్యోగం చేయాలి. పాఠ్యాంశాలతో పాటు స్కిల్ నేర్పించకపోతే ఫేస్ చేసేటప్పుడే ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఒక్కటే సహకారంగా ఉండదు, అట్ ది సేమ్ టైం స్కిల్స్ కూడా ఉండాలనే భావనతో ఆనాడు చేయటం జరిగింది. అట్లాగే ఇక్కడ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపు 30 కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఇవ్వటం, తర్వాత గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకువెళ్ళటం, అక్కడి నుంచి నిర్గ్రహణంగా అంటే నిర్లిప్తంగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏ రకమైన కార్యక్రమాలు నిర్వర్తించకుండా ఉండకపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడటం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఉత్సాహం రేకెత్తించుతూ మరి మన డిఎస్సి మరి కండక్ట్ చేసిన నేపథ్యంలో మీ అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావాలి. మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమకు వచ్చి ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు పడుతున్నా మిమ్మల్ని చదివించి మీ ద్వారా ఉద్యోగాన్వేషణలో సఫలీకృతులు కావాలనే భావంతో వారు చేసిన కృషిని కూడా మనందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈనాడు ఇన్ని కంపెనీలు మీ ముందు ఉన్నాయి. మీ యొక్క స్కిల్స్ చూపిస్తూ, సబ్జెక్టు చూపిస్తూ మీ ఉద్యోగాలు సంపాదించుకుంటే మీ అందరూ